హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ముండకోపనిషత్తు మననంలో ఉన్నాం. ఇందులో 3వ ముండకంలో 1వ ఖండాన్ని ఆరంభం చేసుకున్నాం. సమాన వృక్ష పరిషస్వ జాతే అంటూ కౌసుపర్ణి అనే 2 పక్షులు ఒకే వృక్షం మీద ఉండడం, సమానమైన వృక్షం. ఆ వృక్షంలో ఉంటూ ఒకటి తింటోంది. అన్యహ ఒకటి ఫలం స్వాదు అతి, రెండవది అనశ్నన్ అపిచాక శీతి అనేటటువంటి మంత్రం. ఆ తర్వాత వచ్చినటువంటి మంత్రం ఏమైతే ఉందో దానిని కూడా ఒకసారి చూసాం. ఎప్పుడు చూసాము? ఇక్కడే ఉన్నారు మూర్తి గారు కూడా నా ముందు. అప్పుడప్పుడు ఆయన చూస్తూ ఉంటాను. డోంట్ థింక్ దట్ ఐఎమ్ డిస్ట్రాక్టెడ్, బికాజ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ హిమ్ ఆల్సో. సమానే వృక్షే పురుషో నిమగ్ను అనీషయ శోచితి ముహ్యమానక జుష్టం యదా పశ్యత్యన్యమీశస్య మహిమానమితి వేతశోక అంటోంది ఉపనిషత్తు. అంటే సమానమైనటువంటి ఒకే వృక్షంలో ఉన్నటువంటి పురుషుడు దేహభావంతో నిమగ్నుడైపోయి ఉంటే అనీషయ. అనీషయ అంటే ఏం చెప్పుకున్నాం? కార్పణ్యం, దైన్యం, దీనభావం. దీంతో శోచతి అనేక రకాలైనటువంటి దుఃఖాల్లో పడి ఉంటాడు. ఇందులో ముహ్యమాన అంటే మోహంలో పడి ఉంటాడు. చెప్పు. జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానమితి వీతశోక. దీని తర్వాత నెక్స్ట్ మంత్రంలోకి వెళ్తాం. 3వ మంత్రం జాగ్రత్తగా చదువుతాను. మీరు వెనకాల చదవడానికి ఇవాళ అవకాశం లేదు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు చదువుతుంది. కానీ యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. ఏంటవుతట ఈ పురుషుడు? పరమం సామ్యం ఉపైతి, పరమమైనటువంటి సమానత్వమైనటువంటి స్థితిని పొందుతాడు. అది ఎందువలన? నిరంజన, ఏ విధమైనటువంటి రజస్సు మలినము అంటూ లేకుండా ఉండడం. పరమం సామ్యం ఉపైతి, పరమమైనటువంటి ఆ సమానత్వ స్థితి ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతో ఐక్యమైనటువంటి స్థితి పరమం సామ్యం ఉపైతి. ఎవరు? హూ విల్ గెట్ ఇట్? యదా, ఎప్పుడైతే పశ్యతే. బ్యూటిఫుల్ ఫ్రేజ్ అన్నమాట. పశ్య అంటే దర్శించేవాడు, పశ్యతే దర్శిస్తాడు, దర్శించేవాడు దర్శిస్తాడు. ఏది నిజమైన చూపు? కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జింహ అన్నాం కదా. అలాగే చురరక్షకుని చూచు చూపులు. ఏమిటి నిజమైనటువంటి చూపు? ఎవడు ఈ పశ్య అంటే చూచేవారు. ఎవరా చూచేవాడు? పశ్య నిజమైనటువంటి చూపు కలిగినటువంటి వాడే పశ్యకుడు. దేన్ని చూస్తాట? రుక్మవర్ణం అంటే బంగారు రంగు. రుక్మవర్ణం అంటే రుక్మిణి అన్నాం అనుకోండి, అంటే బంగారు రంగులో ఉన్నటువంటి ఆ మహానుభావురాలు లక్ష్మీదేవి రుక్మిణి అని నామధేయంతో మనకు తెలుసు. అలాగే రుక్మిణి అంటే బంగారు వర్ణము కలిగిన, లేకపోతే ఈనాటి కాలంలో 5 కేజీలు బంగారం ధరించిన అని కూడా రుక్మిణి అనే పదం. రుక్మి అన్నాం అనుకోండి మగవాడు, అంటే రుక్మి, రుక్మధర, రుక్మబాహు, రుక్మకేశ అంటూ 6 కొడుకు అన్నదమ్ములకు చివరన రుక్మిణి. అందరూ రుక్ములే వాళ్ళు, అంటే అందరూ బంగారు వర్ణము కలిగిన వాళ్ళే. అంటే ఏమిటి? ఫిజికల్గా గోల్డ్ అని కాదు, అంటే వెరీ ప్రకాశవంతమైనటువంటి స్వభావము కలిగిన వాడు. బంగారం దేనికి సంకేతం? ఇట్ ఈస్ సంకేతం ఫర్ ప్యూరిటీ, వాల్యూ కదా. బంగారం అనేది వెరీ వాల్యుయబుల్, ప్యూర్ అండ్ కెనాట్ బి ఈజీలీ మ్యూటేటెడ్ ఇంటూ అదర్ థింగ్. అంతే కదా. దేని పెట్టి దాంతో అది నీళ్ళ వేస్తే కరిగిపోదు, ఏదో మెటల్తో రియాక్ట్ అవ్వదు. ఓన్లీ అది మీకు తెలుసు కదా, నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక పర్టికులర్ ప్రపోర్షన్లో కలిపితే దాంట్లోనే కరుగుతుంది.
చేత దానికి అంత ప్యూరిటీ అటాచ్ చేస్తుంది. రుక్మవర్ణం పశ్యతే. ఎవరు పశ్యతే? పశ్యతే రుక్మవర్ణం. ఎవరైతే నిజంగా దృష్టి కలిగిన వాడు, అంటే ఆధ్యాత్మికమైన దృష్టి కలిగి జీవ ఈశ్వరుడు ఒక్కటే అనేటటువంటి దృష్టితో ఉంటాడు, ఆయన రుక్మవర్ణం యదా పశ్యతే అంటే ఈ ప్రకాశతత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో ఆ ప్రకాశతత్వం లక్షణాలు చెప్తుంది ఉపనిషత్తు. కర్తారం ఈశం పురుషం బ్రహ్మయో. ఓకే, కర్తారం, జగత్కర్త ఎవరు? జగత్తును కలిగించిన వాడు, జగత్ కారణం ఎవరు? ఆయనే కదా. అలా అంటే మనం ఏం చెప్పుకున్నాం? మొదటి స్టెప్ ఏమిటి? అక్కడే ఉండదు, అదే ఉంటుంది. కర్తారం అంటే ఎవరు జగత్కర్త? జగత్ కారణం ఎవరు? నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. దెర్ఫోర్ నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. అంటే ఆత్మరూపంగా ఉన్నటువంటి నేనే జగత్ కారణం. ఈశం, ఎవరు ఈశం? నే ప్రభువును, నేనే ఈశ్వరుడను. చూడండి, అలా అనగలరు. నేనే ఈశ్వరుడును, నేనే ఈ జగత్కారణ కర్త అనగలిగినటువంటి వాడు పశ్య అంటే చూచినవాడు, దర్శించిన యోగీశ్వరుడు. పిప్పలాద మహర్షియో, యాజ్ఞవల్క మహర్షియో, లేకపోతే ఉద్దాలక అరుణి గారు, కఠ మహర్షియో, అటువంటి వాళ్ళు చెప్పగలరు. వేదవ్యాసులో, శంకరాచార్యులో నిజమైనటువంటి పశ్యకుడు, నిజంగా చూచినవాడు. పశ్యతే రుక్మవర్ణం. ప్రకాశాన్ని ఎప్పుడైతే ఈ పశ్య అంటే ఈ చూచే అయినటువంటి ద్రష్ట పశ్యతే దర్శిస్తాడో, యదా ఎప్పుడైతే కర్తారం జగత్కర్తారం జగత్కారణం అయినటువంటి ఈశం, అది తనకంటే వేరు కాదని తెలుసుకోవడమే నిజమైనటువంటి చూపు. భగవంతుడు ఉన్నాడండి, ఆయన ఈశ్వరుడండి, ఆయన జగత్కర్తండి, ఇలా మీద మీదకి చేయి చూపించుకుంటూ పోకూడదు. ఓకే, పరమాత్మ నేను, ఈశ్వరుడు నేను, జగత్కర్త నేను అని ఎవరైతే చూస్తారో వాళ్ళనే పశ్య అంటున్నారు ఇక్కడ. అది ఇంకా ఏమిట? కర్తారం ఈశం పురుషం. పురుషం అంటే పురే సేతీతి పురుష, ఒక డెఫినేషన్. అంటే ఈ శరీరమునందున్న సాక్షి చైతన్యం కాబట్టి పురుషుడు, లేకపోతే పూర్ణ అస్య పురుష, ఎవరైతే పూర్ణుడో ఆయన పురుషుడు. అంటే సంపూర్ణత్వం ఎందులో ఉందో అదే పురుషుడు. అంతేకాకుండా బ్రహ్మయోనిం అన్నది ఉపనిషత్తు. బ్రహ్మ అంటే హిరణ్య గర్భ బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ గారికి యోనిం ఆరిజన్, ఆరిజిన్ ఆఫ్ ది వ్యక్త రూప. వ్యక్త రూపంలో ప్రథమజుడు ఎవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికి యోనిం. కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం యదా రుక్మవర్ణం పశ్యతే. ఎప్పుడైతే ఈ నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి ఈ జీవేశ్వర భేదాన్ని కొంచెం కూడా లేకుండా పూర్తిగా ఐక్యత్వాన్ని దర్శిస్తారో తదా, అప్పుడు యదా తదా. జాగ్రత్తగా గమనించండి, యథా అని ఉంటే అది వేరు, యదా అంటే వెన్, తదా దెన్, వెన్ అండ్ దెన్. యథా అంటే ఏ విధముగా అయితే, తథా ఆ విధముగా, వాట్ వే దట్ వే అనేదని. యథా తథా పదాలు ఒకలాగే కనపడతాయి మీకు. సంస్కృతం తెలియకపోతే యదాకి యథా అనే ఒత్తుత్థాకి వ్యత్యాసం ఉంది, బాగా చాలా పెద్ద వ్యత్యాసం. యదా ఎప్పుడైతే పశ్యతే చూస్తాడో, తదా అప్పుడు విద్వాన్. ఎవర విద్వాన్? ఇదిగో ఈ పశ్యకుడే విద్వాన్. ఎవరైతే ఈ విధంగా చూస్తారో ఆ జ్ఞాని ఏమిటవుతుంది? ఆయనకి పుణ్య పాపే విధూయ. విధూయ అంటే దులుపుకోవడం అండి. ఇలా ఇలా దులిపేసుకుంటాను చూడండి, దాన్ని విధూయ. పుణ్యపాపములను రెండింటినీ విధూయ అంటే రెండింటినీ దులిపి వేసుకుని, నిరంజన, ఇటు పుణ్యం అంటూ లేదు, అటు పాపం అంటూ లేదు, ఏమీ లేనటువంటి పరమం, ఆ పరమమైనటువంటి స్థానాన్ని, సామ్యం సమానమైనటువంటి దానిని ఉపైతి పొందుతాడు. అవుందా? సో ఎప్పుడైతే నిజమైనటువంటి ద్రష్టగా ఉండే ఆయన ఈ ప్రకాశవంత అయినటువంటి రుక్మవర్ణాన్ని, జగత్కర్తని, ఈశ్వరుడిని, పురుషుడిని, బ్రహ్మయోనిని
తానే అని దర్శిస్తాడు. ఓ తదా ఆ వెంబడే తద్విద్వాన్ పుణ్యపాపే విధూయ పుణ్యపాపముల నుండి పూర్తిగా తొలగిపోయినాయి. వాటి పూర్తిగా దులిపేసుకో. చూడండి, యానిమల్స్ ఉంటాయి, కుక్కలు జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఋషులందరూ కూడా యానిమల్స్ని అబ్జర్వ్ చేస్తారు, చేసి ఇవి రాస్తారు. విధూయ అనేటటువంటి పదం ఎందుకు అది ఇలా దులుపుకుంటుంది ఒకసారి, దులుపు దాన్ని ఇట్ స్టార్ట్స్. అంటే దానికి అంటుకున్న మలినం అంతా దానికి చేతులు మరి లేవు కదా పాపం, అంచేత శరీరాన్ని విదిలించి రోమాలను ఇలా ఒకసారని అలాగా పుణ్యాలని వదిలిస్తాడు, పాపాలని వదిలిస్తాడు. ఎందుకు? పాపం అంటే ఇనుప సంఖ్యల, పుణ్యం అంటే బంగారు సంఖ్యలు, రెండు సంఖ్యలే. ఇప్పుడు మనం ఉన్నాము, కర్మలు చేస్తున్నాము, పాపకర్మలు చేస్తే దాని వలన ఫలితాలు. నేను పుణ్యకర్మలు చేస్తున్నాను, సొసైటీకి సేవ చేస్తున్నాను, ఏదో ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, అది కూడా సంఖ్యలే. ఆ సంఖ్యల నుంచి కూడా విడివడ అంట. పుణ్యపాపే విధూయ నిరంజన. ప్రథమ విభక్తి నిరంజనుడై. నిరంజనుడు అంటే ఏ రంజనము, ఈ రంజనం అంటే రజస్సు, అంటే ధూళి, ఆ మలినం లేకుండా పరమం సామ్యం రూపైతి. వాటి మంత్రం జీవేశ్వర ఐక్యత్వాన్ని చెప్పేటటువంటి మూడవ మంత్రం. భగవత్పాదులు ఏమిటన్నారు? మొన్న 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 దాన్ని ఒకసారి దవసపర్ణ అయిపోయింది. ఆ తర్వాత ఆయన అన్నారు రెండో మంత్రాన్ని చెప్తూ అన్యహాపి మంత్ర ఇమం ఏవం అర్థం ఆహా సవిస్తరం అన్నారు. అంటే ఇంకొక మంత్రం ఇదే అర్థాన్ని సవిస్తరంగా చెప్పడం కోసం రాబోతోంది అంటూ అవతారిక రాశారు. ఏమిటా మంత్రము? యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోని తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. అంటే పశ్య అనే పదాన్ని గట్టిగా పట్టుకోవాలి. చూడడం అంటే అది మామూలుగా కళ్ళతో చూడడం కాదు, జ్ఞాన నేత్రంతో, మనస్సుతో, విచక్షణతో దర్శించినటువంటి సాధకుడు. యదా ఎప్పుడైతే పశ్యతే అటువంటి దృష్టితో చూస్తాడో రుక్మవర్ణం, ఆ ప్రకాశ స్వరూపమైన రుక్మవర్ణం అంటే చిద్రూపమైన అని కూడా చెప్పుకోవచ్చు. కర్తారం జగత్ కారణమైనటువంటిది ఈశం పరమాత్మ బ్రహ్మయోనిం. హిరణ్యగర్భ ప్రజాపతి గారికి ఆరిజిన్. నా నుంచే హిరణ్యగర్భ ప్రజాపతి పుట్టాడండి అని నేను చెప్పగలుగుతాను. A Jnani will tell that Hiranyagarbha Brahma is born out of it. That is Jnana. That means he identified himself with the Parabrahman, then automatically I am the Jagat Karta, I am the Rukmavarna, I am the Paramatma, I am the Brahmayoni. I means not this body with all the complaints and headaches and joint pains and all that. I is the Chaitanya itself. Okay? విద్వాన్ జ్ఞాని పుణ్యపాపే విధూయ, పుణ్యపాప బంగారు ఇనుప సంఖ్యలన్నిటినీ తెంచుకుని విధూయా విదిలించుకుని నిరంజన దుఃఖరహితమైన శోకరహితమైన ఏ మాలిన్యము లేని పరమం శ్రేష్టమైన పరమాత్మతో సామ్యమైనటువంటి ఉపైతి పొందుతాడు. ఇంకా ఏంటంటున్నారట పాపం, చెప్పేశానుగా తాత్పర్యం మీకు. ఇందులో ఏం చెప్తున్నారు? జ్ఞానం అంటే ఏమిటో చెప్తారు, జ్ఞాన ఫలం అంటే ఏమిటో చెప్తారు. ఏమిటి జ్ఞానం? పశ్యతే అంటే ఆ విధంగా చూడడాన్ని, జీవేశ్వర ఏకత్వాన్ని చూడడం జ్ఞానం. దాని ఫలం ఏమిటి? నిరంజన పరమం సామ్యం ఉపైతి. దట్ ఈస్ ద ఫల. జ్ఞాన అండ్ జ్ఞాన ఫల బోత్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్. పశ్య అంటే విచక్షణ ఉన్నటువంటి సాధకుడు, అంటే అహంకారం వైపు మొగ్గు చూపకుండా అహం వైపు ఉన్నటువంటి సాధకుడు. మనకు తెలుసు కదా, క్యాపిటల్ అయ్యి స్మాల్ అయ్యి అహము అహంకారము. అహం బ్రహ్మాస్మిలో ఉన్న అహం అంటే సాక్షి చైతన్యం, అహంకారం అంటే జీవాత్మ భావంలో ఉన్నటువంటి ఈ స్మాల్ నేనుగాడు. అంటే అహంకారం అనేది ఏమిటో తెలియకుండా అహంకార రాహిత్యంతో చక్కగా అహం వైపు వెళ్ళినటువంటి వాడు, తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడే ఇక్కడ పశ్య అనే దానికి అర్థం. సపోజ్ నాకు అహంకారం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళినా మరి విష్ణుమూర్తి గారు వారు నేను ఆయన దగ్గర నా స్వామి వచ్చాను నాకేమైనా పుణ్యం ఇస్తారా అని మళ్ళీ అడుక్కుంటాం. ఎందుకంటే నేను అహంకారం కదా.
నేను ఆయనను తెలుసుకుంటే మీరు అడగక్కర్లేదు. పశ్యతే విచక్షణ ఉన్నటువంటి సాధకుడు సాక్షి చైతన్యాన్ని తానే అని తెలుసుకున్నటువంటి సాధకుడు ఎలా వస్తుందంటే మరిది శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఆ సాక్షి చైతన్యం మనమని తెలియవస్తుంది. ఈ రుక్మవర్ణం అంటే చక్కగా చెప్పుకున్నాం, ప్రకాశవర్ణము అని అర్థం. బంగారము అని చెప్పుకోవచ్చు లౌకికంగా, ఎందుకంటే మనకి బంగారం అంటే చాలా ప్రీతి కదా. అందుకని బంగారు అంటే బంగారు కొండ అని పెట్టుకుంటాం పిల్లడికి కూడా. బంగారం అంటే అక్కడ ప్యూరిటీ, ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఇస్ అన్ ఇండెక్స్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ. బంగారం ఇస్ నాట్ ఈజీలీ మ్యూటబుల్, అంటే ఈజీగా చిదిరిపోదు, ఇది అది అయిపోదు. ఏదైనా ఒక దాంట్లో ఒకటి కలిపితే ఉప్పు నీళ్లు కలిపితే కలిసిపోతాయి, పందార ఉప్పు కలిపితే విడగొట్టలేము. బంగారం దేంట్లోనే పడేస్తే మళ్ళీ తీసిలే అంటే మళ్ళీ బంగారం. సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఇమ్యూటబిలిటీ టుగెదర్ ఈస్ దేర్ ఇన్ ద గోల్డ్. దట్స్ వై పరిషత్ యూజ్డ్ ద వర్డ్ రుక్మవర్ణం. మనం ఏం చేయాలా? రుక్మవర్ణం అన్న దానిని ప్రకాశవర్ణం అని మార్చు. ప్రకాశం అంటే ఏమిటి? ప్రకాశం అంటే మళ్ళీ చైతన్యమే కదా, ఆ ప్రకాశంలోనే కదా అన్నీ వస్తాయి. స్వయం ప్రకాశ చైతన్యమే రుక్మవర్ణం. చైతన్యానికి 5 లక్షణాలు చెప్పుకున్నాం. 5 లక్షణాలు మనం మర్చిపోకూడదు. ఏమిటా 5 లక్షణాలు? ఒక్కొక్కటి మళ్ళీ రివ్యూ చేయాలి. చెప్పు, నీకు తెలిస్తే. Not part of body. Yeah, it is not a part of the body. It is not bounded by body. It is not bound by the beyond body. It exists without body also. It exists without the body. And Prakash, science also. చైతన్యం శరీరంలో ఒక భాగం కాదు, ఒక లక్షణం కాదు, దానిలోంచి పుట్టలేదు, ఒక వస్తువు కాదు. అది స్వతంత్ర వస్తువు, అంతటా వ్యాపించి ఉంటుంది. ఇది శరీరం సరిహద్దులకు పరిమితమై ఉండదు. చైతన్యం అనేది శరీరం నాశనమైన చైతన్యం నాశనమవదు. కొండ పగిలినా అందులో ఉన్న ఆకాశం పోనట్లు చైతన్యం శరీరం ఉన్న చోట, శరీరం లేని చోట మధ్యలో కూడా ఉంది. నేను మూర్తి గారు ఇక్కడ కూర్చున్నాం, మా మధ్యలో ఖాళీ ఉంది. ఇక్కడ ఈ ఖాళీలో కూడా చైతన్యం ఉంది. మరి ఇక్కడ తెలియటం లేదు, అక్కడ ఏం లేదుగా మాధ్యమం, మీడియం ఉంటే అక్కడ. ఇది చైతన్యం యొక్క లక్షణం. చైతన్యం లక్షణాలు మర్చిపోకూడదు. చేత చైతన్య రూపంగా సాక్షి చైతన్యంగా తెలుసుకుంటాడు. అంటే తినకుండా ఉన్నటువంటి సాక్షిగా ఉన్న పక్షి ఉంది కదా, ఆ పక్షి నేనే అని తెలుసు. అనస్నన్ అభిషాక చేతి, ఇంకొకటి తినకుండా ఉంటుంది అన్యహ అన్నాం కదా, ఆ పక్షి నేను అంటూ తెలుసుకుంటాడు. ఈశం అంటే ఎవరైతే ప్రభువో అతను ఈశ్వరుడు. ఎవరు ప్రభువు? నేనే ప్రభువు ప్రపంచానికి. ఎందుకు? అహం బ్రహ్మాస్మి అనే రియలైజేషన్ వచ్చింది కాబట్టి సాక్షి జీవాత్మతో పరమాత్మ ఏకమైనటువంటి స్థితి. పురుషం అంటే ఏమిటి? పూర్ణం. పూర్ణం అని ఎప్పుడు చెప్పాము? అది లేని చోట్లేదు, అంటే సర్వవ్యాపకం. If you imagine something which fills the whole imaginary world, then it is everywhere. So Purusha Pureshaiti iti. Purusha Purnaha iti. Purusha Sarvavyapakaha Purusha. మరో డెఫినేషన్ మనం ఉన్నామనుకోండి, మనసు అహంకారంగా ఉన్నంతసేపు అపూర్ణంగానే ఉంటాం. అహంకారంతో ముడివేసుకోకుండా అహంకారాన్ని దాటితే సాక్షి చైతన్యాన్ని నిద్రాణంగా ఉన్నదానిని లేపి చూపిస్తే పూర్ణత్వమే వస్తుంది. కర్తారం పరమాత్మ జగత్ కారణం అంటూ ముందు అధ్యాయంలో చూశాం. నేను ఈజ్ ఈక్వల్ ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం, సో ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం, సో నేను ఈజ్ ఈక్వల్. దిస్ ఈస్ ద డెరివేషన్ విచ్ వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ మంత్ర ఆఫ్ ది లాస్ట్ ఖండ. ఓకే, సో చక్కగా దీన్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తే జగత్ కారణం నేను ఎప్పుడైతే అన్నానో, కారణము ఎప్పుడూ కూడా కార్యంలో వ్యాపించు. బంగారం ఎప్పుడూ కూడా దాని కార్యమైన ఆభరణాలలో వ్యాపించు. నీరు ఎప్పుడూ కూడా దానికి కార్యమైనటువంటి అలలు, తర్వాత నురుగు, వాటన్నిటిలో వ్యాపించు. నేను ఎప్పుడు జగత్ కారణం అన్నాను, అప్పుడు జగత్ అంతా నేను పెరివేడయ్యు. దెన్ వాట్ ఐ విల్ డూ? I will start seeing everything as my own self, and I will have no discrimination whatsoever, and obviously
and instantaneously I will start doing everything good possible. This is the ultimate essence. The ultimate essence is we have to understand we are all pervading in the entire Jagat. నామరూపాలన్నిటిలోనూ కూడా నేను ఉన్నాను అనే విషయాన్ని అగో ఆ పంది గారు, ఈ కుక్క గారు, ఈ పిల్లి గారు, వీళ్ళందరిలో ఉన్నాను. రమణ మహర్షి గారు అంటూ ఉండేవారట, ఆ కోతి వచ్చి అక్కడ కూర్చుంటే వారు వచ్చారు, వారికి ఏదైనా అరటిపండు ఏదో పెట్టండి, వారు పరమాత్మ, ఆయన కోతి అనకుండా వారు వచ్చారు అనేవారు. సో దట్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు కమ్. చూడండి, తైత్రీయంలో మనం నేర్చుకున్నాం, అహమన్నం 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 అహం మన్నాదో అంటే ఐఎమ్ ఫుడ్, ఐఎమ్ ఫుడ్, ఐఎమ్ ఫుడ్. వాట్ ఈస్ ఫుడ్? డ్రై మ్యాటర్, మ్యాటర్ ఈస్ ఫుడ్, ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, అర్థమేంటి? కర్తారం అంటే జగత్ కారణమే కాకుండా జగత్తంతా వ్యాపించి ఉన్న కార్యరూపం కూడా నేనే అని తెలుసుకోను. ఒకటి ఏమిటిట? బ్రహ్మయోనిం. బ్రహ్మకే ఒరిజిన్. యోని అంటే ఆరిజిన్ అని అర్థం. ద వర్డ్ యోని ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒరిజిన్. చూడండి, ప్రొనౌన్సియేషన్ ఒరిజిన్ యోని ఒక్కలాగే. అంటే యోని మీన్స్ ఆరిజిన్. బ్రహ్మ తాలూకా ఆరిజిన్ ఏంటి? పరబ్రహ్మ. నేనే పరబ్రహ్మము జగత్ కారణమైతే బ్రహ్మగారు నా కుమారుడండి అని చెప్తాను. హీ విల్ సే ఐ am his father and he is my son. The Hiranyagarbha Prajapati is my son, not Dr. Sharma's son. He is the son of the Chaitanya. చతుర్ముఖ బ్రహ్మ అని పురాణాలలో ఏదైతే చెప్తారో అదే హిరణ్యగర్భ బ్రహ్మ. అంటే చెప్పుకుంటాం, ఇప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమిటండి దీని అర్థం రమణమూర్తి గారు? గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ పరబ్రహ్మ కూడా అతనే, నేను అంతే అతనే అని. గురుహు అంటే పరబ్రహ్మ. దిస్ బ్రహ్మ I understand is Guruhu, that Parabrahman. This Brahma I understand is Vishnu. This Guruhu is Maheshwara. Tasmat therefore Guruhu Sakshat Parabrahma. These three are only my classification for my understanding. But when I look at these three as separate, they are not separate. They are the Paramaguru. Guru under here doesn't indicate the physical Guru. We have both Gurulu. అలాంటి వాళ్ళు మనకేమో అన్ని నేర్పించేవాళ్ళు, లౌకికమైన విద్య నేర్పించేవాళ్ళు, ఆధ్యాత్మిక విద్య నేర్పించే గురువులు అని ఇక్కడ అర్థం కాదు. అయితే వాడు బ్రహ్మలు కారా? వాళ్ళు బ్రహ్మలే. నేనే బ్రహ్మం వర్ర అటుంటే నా గురువు గారు ఎందుకు కారు? అయినా బ్రహ్మమే. చేత గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అన్నట్టు ద వెరీ పరబ్రహ్మ ఈజ్ బ్రహ్మన్, ద వెరీ పరబ్రహ్మ ఈజ్ విష్ణు, ద వెరీ పరబ్రహ్మ ఈజ్ మహేశ్వర. తస్మై విత్ దట్ రీజన్ శ్రీ గురవే ఓ పరమాత్మ. పరబ్రహ్మ సాక్షాత్ యు ఆర్ దేర్, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. గురువు అనేటట్టు ఇదో అది దక్షిణామూర్తి శ్లోకానికి ముందు చెప్తారు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగి వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురు ఆత్మ ఏతి, మూడు పదాలు చెప్పారు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. మూర్తిగా చూస్తే ఈ మూడు వేరుగా ఉన్నట్టు కనబడతాయి, కానీ వ్యోమవత్ వ్యాప్త దేహాయ. ఎవరు వ్యోమవత్ వ్యాప్త దేహాయ? నేను మీరు పరబ్రహ్మమని గ్రహించిన నాడు మనము వ్యోమవత్ వ్యాప్త దేహ. వ్యోమవత్ వ్యాప్త దేహాయ అంటే పరబ్రహ్మ. మై అంటే ఏం చెప్తున్నారు? శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని వస్తుంది. అక్కడ గురువులకి నమస్కారము అంటుంది. గురువు అంటే ఎవరు? గురువు అంటే బ్రహ్మ. గురువు అంటే ఎవరు? అంటే ఆత్మ. గురువు అంటే ఎవరు? దక్షిణం. నేను దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అంటే నేను పరబ్రహ్మకు నమస్కరిస్తున్నాను, నేను ఆత్మ బ్రహ్మకు నమస్కరిస్తున్నాను అనేటే అక్కడ అర్థం. అక్కడ గురువుగా వర్ణించారు కాబట్టి దక్షిణామూర్తిని తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే చెప్పుకో. ఇప్పుడు
విధంగా మనం మాట్లాడుకున్నప్పుడు గురుర్ బ్రహ్మ నో అహం బ్రహ్మ, గురుర్ విష్ణు నో అహం విష్ణు, గురుర్దేవో అహం దేవో మహేశ్వర, అహం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై అహమేవ నమః. నన్ను అష్టావక్రగీతలో ఉంది ఈ శ్లోకం. అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం దేవో మహేశ్వర, అహం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై అహమేవ అహం నమః. నేనే నాకు నమస్కరించుకుంటున్నాను అన్నారు అష్టావక్రగీత. అంటే అంతటి జ్ఞానం ఉంటే he can boldly state that జ్ఞాని అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం దేవో మహేశ్వర, అహం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై అహమేవ అహం నమః. నేనే నాకు నమస్కారం. దట్ నథింగ్ ఎల్స్. నేహ నానా అస్తి కించన, లేదు. అది అది పరాకాష్ఠ. అంటే వేదాంతానికి పరాకాష్ఠ అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు అని గురువుని దూరంగా చూసేవాడు జ్ఞాని కాడు. ఆ గురువే తానని తెలుసుకుని. ఇక్కడ గురు శబ్దానికి పరమాత్మ వాచకమే తప్ప మిగతా ఏ గురువైనా సరే ఆ పరమాత్మ వాచకం లోబడిన వాళ్ళే కానీ దాన్ని దాటిన వాడు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ గురు రూపం అంటూ ఉంటే మరి మనము గురువులు మనము ఏమిటవుతాం? మనము ఆ రూపమే అవుతాం. దీనివలన మన గురువులను తగ్గించి చెప్పడం కాదు, హెచ్చిస్తున్నాం పరబ్రహ్మ స్థానానికి. అది నేర్చుకోవాలి. ఓకే, నేను 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 పరబ్రహ్మం, నేను బ్రహ్మము అంటున్నాం కదా. ఆ నేను అన్నప్పుడల్లా ఏది మర్చిపోకూడదు? నేను అహంకారంతో ఉన్న నేను కాదు, చైతన్య రూపమైన అహమస్మి, సోహమస్మి, అహం బ్రహ్మాస్మి అనేలో ఉన్న అహము సాక్షి చైతన్యము. రాగద్వేషాలతో భగ్గుమనేటటువంటి మనస్సు కాదు, కీళ్ళ నొప్పులతోనూ గుండె నొప్పితోనూ బాధపడుతున్న శరీరం కాదు, తర్వాత ఏమో మమకార అహంకారాలతో ఉన్న అహంకారము అది కాదు, సాక్షి చైతన్యము. ఇదే అని గర్వం. ఎవరది? విద్వాన్. అటువంటి వాళ్ళనే విద్వాన్ అనే పాదంతో పిలువబడతారు. అంటే ఏంటవుతారు? పుణ్యపాపే విధూయ. పుణ్యపాపములను రెండింటినీ కూడా చక్కగా విధిలించుకొని. ఇది ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఈ జీవాత్మను భోగిగా చూపించింది. ఏం చెప్పారు? శరీర ఇంద్రియాలు ఎప్పటికీ కర్త కాలేవు, భోక్త కాలేవు. ఎందుకు? ఇవి జడాలు కాబట్టి. పోనీ సాక్షి చైతన్యం కర్త అంటే దాని కర్తృత్వము భోక్తృత్వం. మరి ఎవడి కర్త, ఎవడి భోక్త? అదిగో నీలో ఉన్నాడే జీవాత్మ అంటున్నావే, ఆ విజ్ఞానాత్మ అంటున్నావే, చిదాభాసుడు అంటున్నావే, ప్రతిబింబ చైతన్యం అంటున్నావే, వాడు భోక్త అని చూపించింది. ఇప్పుడేమిటంటుంది? ఆ భోక్తృత్వం కూడా పోయిందంటుంది. పుణ్యపాపే విధూయ, బికాస్ ఈజ్ నో మోర్ ఇన్ ద జీవాత్మ పవర్, ఈజ్ ఇన్ ద పరమాత్మ. పుణ్యపాపాలను రెండింటినీ విధించుకుంటాడు. శాస్త్రంలో ప్రతి జీవి పుణ్యపాపాలకు బద్ధుడవుతాడు అని చెప్తుంది. ఆ బద్ధుడైనటువంటి వాడు పుణ్యపాపాల నుండి విముక్తి అయ్యే మార్గాన్ని చూస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన స్వప్నంలో ఎన్నో పనులు చేశాడు. మరి జాగ్రత్త వచ్చిన తర్వాత ఆ స్వప్నంలో చేసిన వాటికి ఈజ్ హి రెస్పాన్సిబుల్? సపోజ్ ఏ పర్సన్ కమిటెడ్ ఎ మర్డర్ ఇన్ ది స్వప్న, విల్ హీ బి పెనలైజ్డ్ and put behind the bars? No, because it's not a karta, because it is a swapnik life. Extend the analogy to the jagrat life. If you are like a sakshi, you can never get any kartrutva or bhoktrutva out of this world. So you remain, what do you remain? You remain punya pape vidhuya niranjanaha. అలాంటి వాళ్ళను నిరంజనగా, అదే అభిచాకశీతి అనేటటువంటి పక్షం. జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞాని పుణ్యపాపాలను ఒక్కసారిగా విదిలించుకుంటాడు. ముందు చెప్పుకున్నట్టుగా ఋషులందరూ కూడా యానిమల్స్తో పాటు కలిసి ఉంటూ ఉండేవారు. కలిసిమెలిసి ఆ జంతువులను పరిశీలనగా చూసి ఈ విధూయ అనేటటువంటి పదము కుక్క లేవగానే ఒక్కసారి తన శరీరాన్ని అంతా కుదిపి విదిలించుకుంటుందో, ఒంటికి అంటుకున్న దుమ్మును దులుపుకుంటుందో. మనం అంటూ ఉంటాం మామూలుగా, దుమ్ము దులిపేస్తాను. నిజంగా దుమ్ము దులుపుకోగలిగితే అంతకు మించింది.
దుమ్ము దులిపేస్తా జాగ్రత్త బాబు, అదేదో చేసి పెట్టు, ఆ పుణ్యపాపాలనే దుమ్మును నువ్వు దులిపేయి, ఆ దులిపేస్తే నాకు అదే కావాలి అంటూ మనం నేర్చుకోవాలి. అది తమాషాకి చమత్కారానికి కోపంతోనూ అన్నా కూడా నిజంగా దుమ్ము దులుపుకోవడం సిగా. దానికే ఈ ఉపనిషత్ శ్రవణ మనన నిధిధ్యాసలు. ఏ ఈ దుమ్ము ఏమిటి? దుమ్ము సంచిత కర్మల యొక్క దుమ్ము. సంచిత కర్మలు ఎవరు చేశారు? నేనే చేశాను. ఈ సంచి నాదే, ఈ బ్యాంక్ అకౌంట్ నాదే. అయితే నేను డైరెక్ట్గా తీసుకోగలనా? తీసుకోవాలి. ఎందుకు? అక్కడ ఒక కంట్రోలర్, ఆయన పేరే విభు, ఆయన పేరే ఈశ్వరుడు, ఆయన పేరే ప్రభు. అకౌంట్ చెక్ ఉందండి, చెక్ రాసి ఇచ్చారు బ్యాంక్ మేనేజర్ గారికి, నాకు ₹1,00,000 కావాలని చెక్కు పట్టుకెళ్ళాను, సంతకం పెట్టాను, డబ్బు ఇచ్చిస్తారేట. అకౌంట్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాలిడేలో నిన్ను అప్రోచ్ అవ్వకూడదు, దేశ కాల పరిస్థితుల్లో ఉండాలి, ఆ టైంలో రావాలి. సారీ డాక్టర్, మీరు 3 తర్వాత వచ్చారు, వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ అయిపోయాయి, మరి రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు ఇస్తానండి అని. సో దో ఇట్ ఇస్ మై మనీ, ఐ కెనాట్ టేక్ ఇట్ అన్లెస్ ద ఈశ్వర గివ్స్ ఇట్. ద ఈశ్వర ఇస్ ద బ్యాంక్ మేనేజర్. సపోజ్ నేను డీడీ అడిగాను, సో ₹1,00,000 డీడీ ఇవ్వండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ విల్ సీ, వెదర్ దిస్ ఇస్ ఎ వ్యాలిడ్ చెక్, ఆర్ యూ ట్రయింగ్ టు డ్రా ఫ్రమ్ యువర్ సంచిత. That having verified that, he has to sign another paper called the demand draft, approving the withdrawal into the debit. That is the Ishvara Karma Phala Pradata. And also Vibhu, not only is the Karma Phala Pradata, is also the controller of how much you can withdraw. Sorry sir, 1 lakh DD తీసుకోవడానికి అవ్వదు, మీ అకౌంట్లో ఈ లిమిటేషన్ ఉంది, 10,000 దాటి మీకు అకౌంట్లో ఓ రోజు డీడీ ఇవ్వబడదు, ఆ రూల్స్ పెడతారు. అలాగే ఈశ్వరుడు కూడా వీఆర్ బౌండ్ బై ద ఈశ్వరాస్ రూల్స్. దట్ ఇస్ వై హీఈస్ ఈశ్వర, ఈజ్ ప్రభు, ఈజ్ విభు నిరంజన. అంటే పుణ్యపాపాలను వెదిరించుకోవడం వలన కాలుష్య రహితుడవుతాడు. అన్ని రంజనములు అంటే అన్ని మలినములు పోతాయి. ఏమిటండి అన్నిటికన్నా పెద్ద మలినం ఏమిటండి నాలో ఉన్నది? అహంకారం, అహంభావం. అంటే ఏమిటనమాట? అజ్ఞానం. అజ్ఞానం ఈజ్ ద బిగ్గెస్ట్ మలిన. బికాస్ ఆఫ్ అజ్ఞాన ఐ బికమ్ అహంకార. Once I become ahankara, I have become a karta, and I became a phala, and the phala bhoga, and bhoga raga, and raga uru bhara akranta. Avidya kama karma phala bhoga uru bhara akrantaha nimagnaha samudre jale nimagnaha nischayena magnaha. పోయినసారి భాష్యంలో పెద్ద దుమ్ము, పెద్ద కాలుష్యం ఏమిటంటే అజ్ఞానం. ఏమిటా అజ్ఞానం? ఈ దేహాన్ని అనేటటువంటి అజ్ఞానం. ఇది ఈ అజ్ఞానం పోతే మరి ఇంకేం వేరే ఏం చెయ్యక్కర్లే, లైట్ వేస్తే చాలు చీకటి అదే పారిపోతుంది. మళ్ళీ దానికి వేరే చీపురు పెట్టి లేకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చి స్టక్ చేయక్కర్లేదు. ఓకే, జీవన్ముక్తి పొందుతాడు అంటున్నారు. పరమం సామ్యం ఉపైతి అనడంలో ఇటువంటి ఆయన జీవన్ముక్తుడైపోతాడు, పరమాత్మతో సమమైనటువంటి స్థానాన్ని ఉపైతి పొందుతాడు. పరమాత్మతో సమమైన ఇంకొక స్థానం ఉంటుందా? ఉండదు కదా. 2 సబ్ రిజిస్టార్లు ఉన్నట్టుగా ఇక్కడ ఉండరు కదా. పరమాత్మ ఏకమేవ అద్వితీయం కదా. నేహ నానాస్తి కించన. పరమాత్మతో సమమైన స్థానం అంటే పరమాత్మే అవ్వాలి, మరొకటి అవడానికి అవకాశం. దెర్ ఆర్ నో 2 పొజిషన్స్ దేర్. ఓకే, సో దేర్ ఇస్ ఓన్లీ 1 పొజిషన్ కాల్డ్ పరమాత్మ. దేర్ ఇస్ నో 2 సెకండ్ లేదు. కాబట్టి పరమాత్మతో సమమైన స్థానం అంటే పరమాత్మే అయి ఉండాలి, ఇంకోటి ఏది అవడానికి వీలు లేదు. అంటే జీవన్ముక్తి పొందుతాడు. దశల వారీగా మనం చెప్తాము. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం అంటూ 4 లెవెల్స్గా చెప్తాం. సాలోక్యం అంటే బీ ఇన్ ద సేమ్ అనుభవ యాజ్ ది ఈశ్వర్. లోకం అంటే అనుభవం కదా. సాలోక్యం అంటే ఈశ్వరుడిలాగా నా అనుభవాలు ఈశ్వరుని అనుభవాల్లో ఉండడం సాలోక్యం అంటే. సామీప్యం అంటే ప్రాక్సిమిటీ, టు బి వెరీ ప్రాక్సిమేట్, జస్ట్ లైక్ ఐఎమ్ ప్రాక్సిమేట్ టు అన్నమూర్తి గారు నౌ, దట్ ఈస్ కాల్డ్ సామీప్యం. మార్నింగ్ వీ వర్ నాట్ హ్యావింగ్ సామీప్యం. ఐ వాజ్ ఇన్ బెంగళూరు, హీ ఈజ్ ఇన్ ట్రైన్ కమింగ్ టు వైజాగ్, అండ్ వీ హ్యావ్ నో సామీప్యం. Then sarupyam,
అంటే హ్యావింగ్ ద సేమ్ రూపా యాజ్ ది పరబ్రహ్మ. వాట్ ఈస్ ద రూపా ఆఫ్ పరబ్రహ్మన్? దేర్ ఇస్ నో రూపా. సో ఐ ఆల్సో విల్ లూజ్ మై ఐడెంటిటీ ఆఫ్ ద రూపా నామ. అండ్ సాయుజ్య మీన్స్ సమం ఉపైతి, అంటే అది ఇది ఒకటే అయిపోతుంది. క్రమంగా సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని చెప్పినప్పటికీ ఈ సాలోక్య, సామీప్య, సారూప్యాలు ముక్తులు కావు. దే టేక్ యూ నియరర్ టు దట్ ఎక్స్పీరియన్స్. ఫైనలీ ద సాయుజ్య ఆర్ విలీనా ఇన్ దట్ అండ్ బికమింగ్ వన్ విత్ ద బ్రహ్మ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ teaching that is involved here. It's clear, Murthy? Yeah. సాలోక్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే అంటూ శివానంద లహరిలో సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం అని 4 లెవెల్గా చెప్పి ఈ సాయుధ్యం అన్నది జ్ఞానం వలన సిద్ధమత్ర భవతి రైట్ నౌ ఆయన శివానంద లహరిలో చెప్తారు. 44వ శ్లోకం అనుకుంటాను. సరే జ్ఞాపకం ఉన్నప్పుడు చూడండి మీరు కూడా. ఓకే, మళ్ళీ వెళ్దాం మంత్రంలోకి. సో ఇక్కడతో దీన్ని ఒక విధంగా అర్థం చేసుకున్నాం. భాష్యంలో ఆయన ఏమిటన్నారో చూద్దాం. మీ దగ్గర పుస్తకాలు ఉంటే భాష్యం చూడండి. నేను ఇవాళ మీకు చూపించలేకపోతున్నాను. యదా అంటే యస్మిన్ కాలే, ఎప్పుడైతే పశ్య పశ్యతి, అంటే సాధకుడైన వాడు నిజమైనటువంటి దృష్టితో చూస్తాడు. అంటే అదే నిజమైనటువంటి దృష్టి. పశ్య పశ్యతే, పశ్యతే పూర్వవత్ అన్నారు. పూర్వవత్ అంటే ఏమిటి? ముందు మంత్రంలో 2వ భాగంలో ఏం చెప్పారు? మొదటి భాగంలో ఏం చెప్పారు? ఈ విధంగా సమానే వృక్ష పురుషో నిమగ్ను అనీషయ శోచతి ముహ్యమాన అని వాడి తలక ప్రాబ్లం. సొల్యూషన్ ఏమిటి? జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానమితి వీతసు. జుష్టం ఆరాధనీయం, యదా ఎప్పుడైతే పశ్యతి చూస్తాడో, అన్యం రెండవదైనటువంటి ఈశం ఈశ్వరుడిని, మహిమానం మహిమ కలిగిన దాన్ని తెలుసుకుంటే వీత శోక, శోక నుంచి తప్పించుకుంటాడు. అదే పూర్వవత్ అన్నారు. రుక్మవర్ణం అంటే స్వయం జ్యోతి స్వరూపం అన్నారు ఆయన. ఇందాక చెప్పాను కదా, రుక్మవర్ణం అంటే బంగారు అనే అర్థం ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ తెలియజేసేటటువంటి ఎరుక. దానికంటే ప్రకాశం అంటే ఏదో 1000 క్యాండిల్ బల్బ్ అని కాదు. అక్కడ ప్రకాశం అంటే ఏదో ఇది పుస్తకము అని నాకు తెలుస్తుంది. ఇది దేనివల్ల తెలిసింది? ఎరుక వలన తెలిసింది. నేను పలానా రూమ్లో పలానా ఊర్లో ఉన్నానని తెలుస్తుంది. దేనివల్ల తెలుస్తుంది? ఎరుక వలన తెలుస్తుంది. ఆ ఎరుకయే ప్రకాశం, దానికి వేరే ప్రకాశము అక్కర్లేదు. ఆ ఎరుకలోనే నేనే కాదు, ఈ ఆబ్జెక్ట్సే కాదు, అగో ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, వాళ్ళందరూ కూడా ఎరుకలోనే ప్రకాశిస్తారు. నచంద్ర సూర్య తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. చదువుకున్నాను కదా ఇదే ఉపనిషత్తులో ముందు. సో అది చెప్పారు. ఆ తర్వాత ఏమిటంటే కర్తారం అంటే సర్వస్య జగత కర్తారం, జగత్ కారణం. ఎప్పుడైతే నేను కారణం అన్నాను, కార్యంలో వ్యాపించి అంటే జగత్తంతా నేనే ఉంటాను. జగత్ కర్త అవుతే, జగత్ ఆభరణాలకి కర్త బంగారం అవుతే, బంగారం ఎక్కడ వెతుకుతాను నేను? ఆభరణంలోనే వెతకాలి. వేర్ డు ఐ ఫైండ్ గోల్డ్? ఐ కెన్ ఫైండ్ గోల్డ్ ఓన్లీ ఇన్ ది గోల్డ్, నాట్ అవుట్ సైడ్ ది గోల్డ్. There cannot be an existence of gold without there it being in the ornament itself. So once the karya has taken place, the karana is all pervading. In which part of ornament the gold is there? Every molecule of that ornament is gold. Like that, jagat karana annante jagat karyamanta vyapinchi untanu. Brahmayonim isham purusham. అంటే బ్రహ్మ తాలూకా ఆరిజన్ అయి ఉంటాం. తం బ్రహ్మయోనిం బ్రహ్మణోవా అపరస్య యోనిం, అంటే అపర బ్రహ్మ యొక్క యోని. అపర బ్రహ్మ అంటే ఎవరండి? హిరణ్యగర్భ బ్రహ్మ. ఆయన తాలూకా పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రథమజుడు అని చెప్తాడు. సహా అతడు యదా చ ఏవం పశ్యతి, ఈ విధంగా ఎప్పుడైతే చూస్తాడో, తదా సహ విద్వాన్ అంటే ఆ విధంగా చూసినటువంటి వాడు పుణ్యపాపే బంధనభూతే కర్మాణి సమూలే అన్నారు. పుణ్యపాపే అంటే బంధభూతమైన
బంధమునకు హేతువైన బంధరూపమైనటువంటి పుణ్యపాపములు అన్నిటినీ కూడా సమూలం సమూలే మూలంతో సహితంగా విధూయ నిరస్య వదిలించుకుని దగ్ధ్వా అంటే కాబట్టి కాల్చివేసి నేను చెప్పుకున్నంత ముందు వృక్షాన్ని నరకడం మొదటి లెవెల్, దాన్ని బర్న్ చేయడం రెండో. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అప్పుడు సరిపోదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే జ్ఞానాగ్నితో మొదలను కూడా సమూలే దాన్ని నాశనం చెయ్యాలి. నిరస్య దగ్ధ్వా నిరంజన నిర్లేప, ఏ విధమైనటువంటి లేపములు లేకుండా. ఏమిటి జీవుడికి లేపములు ఏమిటి? లేపములన్నీ కూడా విగత క్లేశ అన్నారు. అంటే రకరకములైనటువంటి క్లేశములే నా లేపములు, రకరకములైన అనుభవములు దుఃఖములు, ఈ పుణ్యపాపములే నా తాలూకా ధూళి. ఈ ధూళియే నాకు అన్నిటికన్నా ఉన్నటువంటి వేరే ముఖ్యమైన ధూళి అజ్ఞానం. అజ్ఞానం నుంచి వచ్చిన అహంకారం, అహంకారం నుంచి వచ్చినటువంటి అహంత మమతా భావాలు, కర్త భోక్తృ భావాలు, అవిద్య కామ కర్మ ఫల భోగ రాగాద్ ఊరు భార ఆక్రాంత. అలాగు ఇవ అంటే సొరకాయ బుర్ర వలె సముద్రే జలే సముద్ర జలం ముందు చక్కగా నిమగ్న నిశ్చయేన మగ్న. ఇక్కడ కూడా చెప్తాం సామ్యం సమతాం అద్వయ లక్షణం అంటే అద్వయ లక్షణమైనటువంటి పరబ్రహ్మతో సమమైనటువంటి స్థితి. పరబ్రహ్మముకు సమమైన స్థితి ఉంటే మరో పరబ్రహ్మ వస్తాడు. అలా ప్రతి జ్ఞానే ఓ పరబ్రహ్మం అయితే ఇప్పటికి 10,000 పరబ్రహ్మలు ఉండాలి. కానీ అలా ఉండదు కదా. అంటే ఈ జ్ఞాని మరి వేరే ఉండడు, జ్ఞానే పరబ్రహ్మ ఇవిలో కలిసిపోతాడు. అదే అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం దేవో మహేశ్వర, అహం సాక్షాత్ పరబ్రహ్మ తస్మాత్ తస్మై అహం అహమేవ నమః అనే అష్టావక్ర గీతలో మన గురువు గారు నేర్పించారు కదా లాస్ట్ శిబిరంలో. అదే అక్కడ పరాకాష్ఠ. అదా విద్వాన్ పుణ్యపాపే విధూయ, పుణ్యపాపం అన్నిటినీ విదిలించుకొని సామ్యం సమత్వమైనటువంటి పరబ్రహ్మస్థానాన్ని ఉపైతి ప్రతిపత్యతే పొందుతారు. పైకి అంటే పొందుతారు. అవతారికి వస్తున్నారు. ఇచ్చా ఏంటవుతాడు వాడు అంటే 4వ మంత్రాన్ని తర్వాత ఎప్పుడైనా మనము విశ్లేషించుకుందాం. ఒకసారి ఈ మంత్రాన్ని ఓపెన్ చేస్తాను, మీరందరూ కూడా ఒకసారి చదవచ్చు ఇప్పుడు. ఓకే ఓకే కూటాలు తీయాలి. Allow participants to unmute and I am sharing that mantra also for you. You can as well see that. కనిపిస్తుందా రవి ప్రకాష్? కనిపిస్తున్నదండి. జాగ్రత్తగా చదువుతాను, మీరు కూడా చదవండి అందరూ. నువ్వు కూడా చదువు. యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యం ఉపైతి. కలిపి చదువుతాను, మళ్ళీ మీరు కూడా కలిపి ప్రాక్టీస్ చేయండి. యదా పశ్యతే రుక్మవర్ణం పశ్యతే రుక్మవర్ణం బ్రహ్మయోనిం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. అయిందా? ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాబ్లం. ఓకే, అందరికీ ఓపెన్లోనే ఉంది. నా ప్రయత్నం నేను చేశాను, జర్నీలో ఉన్నాను.
వైజాగ్ ఏదో పని మీద వచ్చాను, ఫ్లైట్ అక్కడి నుంచి రావడం, పరుగులు పరుగులు ఇక్కడికి రావడం. చెప్పండి. అద్భుతం. నేను క్లుప్తంగా చెప్పి అందరికీ అవకాశం ఇస్తాను. అలాగే మీరు ముందుగా రీక్యాప్ చేశారు. మన ఈ మూడో ముండకం, ఒకటో ప్రథమ ఖండాన్ని, 2 పక్షులు ఉన్నాయని, ఒకే వృక్షంపై ఆధారపడి ఉన్నాయని, ఒకే శరీరంలో ఉన్నాయని, ఒకటి భోక్త ఒకటి సాక్షి అని, అనీషయ కార్పణ్య దోషంతో శోకిస్తూ అన్న భోక్త అయినది, మోహంతో ఉంటూ ఉన్నది అని క్రితంసారి తరగతులు చదువుకున్నాము. అక్కడ విముక్తి కూడా చెప్పి ఉన్నాడు ఆ 2వ మంత్రంలో. ఈరోజు 3వ మంత్రం ఏంటంటే ప్రాబ్లమ్, 2వ భాగం సొల్యూషన్. 2వ భాగం సొల్యూషన్. ఇవాళ 3వ మంత్రం విశదీకరించారు. దీన్ని జర్నీస్ ఉన్నా కూడా ఇందులో క్లుప్తంగా పరమమైన సమానమైన స్థితిని, సమానం చేస్తూ పరమాత్మతో పొందుతాడు. ఎప్పుడు ఎవరు పొందుతారు? ఎవరైతే దివ్య నేత్రంతో చూస్తాడు, దర్శించుకుంటాడు, ఎవరైతే మొదటగా దేనిని దర్శిస్తాడు? బంగారు రంగు వర్ణం ఉన్న, ఉత్తమమైన వర్ణం ఉన్న, జగత్కారణమైన ఆత్మను, ఏదైతే హిరణ్యగర్భ బ్రహ్మకు యోనిగా ఉందో ఆ ఆత్మను, నాలో సాక్షిగా పూర్ణమై బ్రహ్మయోనిగా ఉన్న ఆత్మను దర్శిస్తాడు. అప్పుడు ఏమిటవుతుంది? విధూయ పుణ్యపాపములన్నింటినీ తులిపి వేసుకుంటాడు. ఏ విధంగా అయితే కొన్ని జంతువులు దులుపుకుంటాయో అన్న చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. పుణ్యము, పాపములు అంటే ఎనప సంఖ్యలు అని మనందరికీ తెలుసు. పుణ్యములు బంగారు సంఖ్యలు అని ఎప్పుడు మర్చిపోవద్దని చక్కగా చెప్పారు. నిరంజన, ఎటువంటి శోకములు లేనివాడు అవుతాడు. సామాన్య మానవుడు నాలంటి వాడు ఎప్పుడు శోకములతో ఉన్నవాడు కదా, వాడు అటువంటి ఉత్తమమైన ఈ జ్ఞాని ఎటువంటి శోకములు లేకుండా అవుతాడు. పరమం, శ్రేష్టమైన పరమాత్మతో సామ్యం ఉపైతి, ఐక్యం పొందుతాడు, ఐక్యం చెందుతాడు, ఒకటైపోతాడు. ఈ బంగారు వర్ణము ఇమ్మోటబిలిటీ, దానికి అంత గొప్పతనం ఉంది, ప్రకాశవంతమైనది అని చెప్తూ చైతన్య యొక్క లక్షణాలు మరొకసారి ఎప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని. శరీరంలోని భాగము కాదు, ఒక లక్షణం కాదు, అది పుట్టుక మరణము ఉన్నది కాదు, స్వతంత్రంగా ఉంటుంది, సర్వాంతర్యామి, దేశకాల పరిచ్ఛిన్నములు లేనిది అని తెలిపి నాలో ఈ శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు, బ్రహ్మ గురువు, విష్ణు గురువు, మహేశ్వరుడు గురువు, సాక్షాత్ పరబ్రహ్మ గురువు, ఆ గురువుకి నమస్కారము, అది నేనే అయి ఉన్నాను. గురువు అంటే అక్కడ శబ్దానికి అర్థం పరబ్రహ్మం అనే అర్థం. పరబ్రహ్మమే. గురువు అనే శబ్దానికి పరబ్రహ్మం అనే అర్థము. ఇక మిగతా గురువులు అందరూ కూడా ఆయనలో భాగమే, ఆయనే. అది గురువు అంటే పరబ్రహ్మమే. దక్షిణామూర్తి స్తోత్రం కూడా జ్ఞప్తి తెచ్చారు. అలాగే శివానంద లహరిలోంచి సాలోక్యము, అనుభవం, ఒకే అనుభవం, సామీప్యము, ఒక్కచోటే దగ్గరగా ఒకరి, సారూప్యము, నిరాకారుడు పరబ్రహ్మ, అదే అటువంటి నిరాకారమే. సాయుధ్యము, ఒకటే ప్రజ్ఞ ఇద్దరికి, ఆ ప్రజ్ఞే బ్రహ్మ అని చెప్తూ, అలా శంకర భాష్యంలో మరొకసారి అన్ని మళ్ళీ రీక్యాప్ చేశారు అని. చూచే పశ్యుడు, చూచేవాడు, సాక్షి, సామర్థ్యం కలవాడు, ఎరుకు కలవాడు, అపరబ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ యొక్క యోని, అపరబ్రహ్మ యొక్క యోని అంటే కారణం. దర్శించగానే బంధహేతు అయిన పుణ్యపాపములు వదులుకొని పూర్తిగా పోగొట్టుకొని, అంటే సాంచితిక కర్మఫలములు, అగామి కర్మఫలములు మొత్తం అన్ని వదిలించుకొని శ్రేష్టమైన పరమాత్మతో సమానమైన స్థితిని పొందుతాడు. మీరు చాలా 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 బాగా వివరించారు. క్లుప్తంగా కొంచెం ధన్యవాదాలు, ప్రణామం. హరి ఓం గురువు గారు. తెలుగు లేదంటే ఇవాళ గురువు గారి దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకునే అదృష్టం దొరికింది మరోసారి. ఇప్పుడు గురువు ఎవరో చెప్పాను కదా, గురువు అంటే ఎవరు? పరబ్రహ్మమే గురువు. నువ్వు నేను ఊరికే పేరు గురువు అనుకో. మన రవిప్రకాష్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతాను. అంటే మెయిన్ గా ఇవాళ చెప్పిన దాంట్లో ఏంటంటే యదా పశ్యతే అన్నారు, అది ఇంపార్టెంట్ అంటే. ఏది చూడాలో, ఏది చూడవలసిందో అది చూసిన వాడే అది కావాలంటే ది ట్రూ విజన్ అన్నమాట. ట్రూ విజనరీ అయినప్పుడే అప్పుడు మనకి వచ్చి
యథా పశ్యతే అయినప్పుడు ఈచం పురుషం బ్రహ్మయోనిం అనేది వస్తుందని అన్నారు. కర్తారం వాటికి ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతి వాటికి చక్కగా బోధపరిచారు. ఈ బంగారం ఎగ్జాంపుల్ చక్కగా చెప్పారు. అంటే బంగారం ఆర్నమెంట్ లో వితౌట్ బంగారం ఆర్నమెంట్ ఎలా ఉండదో అలాగే కర్తారం ఈ సృష్టిలో కూడా ఈ జగత్ కారణం అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఈశం కూడా అతనే ప్రభు. బ్రహ్మయోనిం అంటే ఒరిజిన్ ఆఫ్ వ్యక్త రూపం అని చెప్పారు అనమాట. తర్వాత మరొక చక్కని ఎగ్జాంపుల్ ఏంటంటే పుణ్య పాప విధూయ, ఆ వాడు కూడా చాలా మంచి చక్కని అంటే ఎగ్జాంపుల్ గా కుక్క ఎలా దులుపుకుంటుందో పొద్దున్న లేచినప్పుడు మనం చూస్తూ ఉంటాం. విచ్ ఇస్ డైలీ ఐ అబ్జర్వ్ ఇట్ వన్ గెటింగ్ మా బాల్కనీలో నిలబడితే కుక్కలు లేస్తూ ఉండే దులుపుకొని లేస్తూ ఉంటాయి. అంటే అలాగా పుణ్య పాపాలకి మనం రెండిటికి ఇండిఫరెంట్ అన్నమాట. అలా ఉన్నప్పుడే మనకి ఇవి అంటాం ఈ కర్మ ఫలాన్ని నుంచి మనం దూరంగా ఉంటారు. చక్కగా చెప్పారు. పుణ్యం వచ్చి గోల్డెన్ చైన్, పాపాలం వచ్చి ఐరన్ చైన్ చెప్పారు. సో బోత్ ఆర్ బాండేజెస్ ఓన్లీ. సో ముని ఒక సన్యాసి అన్నవాడు రెండింటి నుంచి దూరంగా ఉంటారు. ఇది ఎలాగా మనకి సాధ్యం అవుతుందంటే ఇదిగో ఉపనిషత్తులు అవి విని గురువు గారి దగ్గర విని శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తే ఇది మనకు వస్తుంది. తర్వాత చక్కగా గురు బ్రహ్మ శ్లోకాన్ని కూడా అది మనం ఎప్పుడు బ్రహ్మణ గీత సంపర్కం లాగా అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం మహేశ్వర దేవో మహేశ్వర అంటే అహం ఐఎమ్ సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ అది అనుకుంటే ఎప్పుడు మనకి అట్లీస్ట్ ఇవాళ లేకపోయినా ఈ తస్మై అహం అహమేవ నమః. అహమేవ నవమ అని వస్తుంది అన్నమాట. రియల్లీ కొత్త గురు బ్రహ్మ శ్లోకానికి న్యూ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు విన్నాం. మేబీ అష్టమిత్ర గీతలో ఉంది కానీ మనకి తెలిసింది వాళ్ళ ఫస్ట్ టైమే. తర్వాత చెప్పినట్టు సాలోక్య సామీప్య సాయుజ్య సారూప్యం సాయుధ్యం దాన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంచి దీంతో ఇవాళ చాలా చెప్పాను. ఐ విట్నెస్ టు హిజ్ హెక్టిక్ షెడ్యూల్. 4:20 దాకా రాకపోతే నేనే ఫోన్ చేశాను. బట్ హీ కుడ్ కమ్ అప్ అండ్ యాజ్ అ టాస్క్ మాస్టర్ ఆ టైంకి వచ్చి తను కూడా హీ కుడ్ డూ జస్టిస్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ బుక్ రిఫరెన్స్. ఆటోమేటిక్ గా ఇట్ హెస్ కమ్ స్పాంటేనియస్లీ. చాలా చాలా ధన్యవాదాలు. That's very good. So this is, once you get absorb the thing, a book is only a sort of sadhana, and we would have read it earlier. Not that without book we will be able to tell, but whatever we tell, whatever we try to explain, should be in consonance with the Upanishad teachings. Whatever we are receiving from other Upanishad and other granthas, we have to build in here. That is the way we will do it. ఈ పుస్తకాలు మీకు ఆలంబనమే. ఇవాళ చూసాను సార్, అదే పుస్తకం అదే ఆయనతో మాట్లాడాను అంతే. బుక్స్ నా దగ్గర లేవు. మిగతా సాధ్యాలని ముందుకు వచ్చి స్పందనలు సందేహాలు నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ చాలా చాలా బాగుంది. అంటే మీరు ఏది ముందుగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు అసలు. మీకు అలా చెప్పేసి నేను రాత్రి చదువుకున్నాను, నేను పొద్దున్న మీరు మామూలుగా చదివితే చాలు మీకు. మనసులో పెట్టుకోకుండా అదే మీరు చదివితే మనసులో ఉండిపోతుంది. దాని తోడు మిగతా గురువుగారుల స్వామీజీలు వాళ్ళవి ప్రవచనాలు వింటే చాలు, మీకు అలా మనసులో ఉండిపోతుంది. మాకు అంత చక్కగా చెప్తారు. అది చెప్పాను కూడా. ఇవాళ కొన్ని ముఖ్యమైన పదాలు చెప్తాను. ఏమంటే ఇప్పటికే రవిప్రకాష్ గారు, రమణమూర్తి గారు అర్థం మీకు వచ్చిందో లేదో చూస్తాను. అందుకే అది ఒక్కటే నేను సరిగా పట్టుకున్నానా లేదా మీరు చెప్పింది అన్నది. పరమం సామ్యం ఉపైతి అన్నదానికి నాకు అర్థమైంది అంటే పరమైనట్టు సమాన స్థితిని పొందడం అని చెప్పారు. అంటే అద్వైతం అన్నమాట. అంటే ఏం లేదు, నేనే ఆ పరబ్రహ్మను అయిపోయాను అని తెలుసుకోవడం, అంతేగాని అందులో వేరేగా మీరంటే ఒక మాట చెప్పారు, దానివల్ల నాకు అలా అర్థమైంది. అందరూ అలాగే జ్ఞానులు అందరూ అయిపోతారంటే ఇప్పుడు 10,000 మంది పరబ్రహ్మలు ఉంటారు అని అంటే 10,000 మంది పరబ్రహ్మలు ఉండరు కదా. ఒక్కరే పరబ్రహ్మ అంటే అతనే పరబ్రహ్మ అయిపోతాడు. ఇంకా వేరేగా మరొకరు ఉండరు అనమాట. అద్వైతం వచ్చేస్తుంది అక్కడ. అది నాకు అర్థమైంది. అలాగే రుక్మవర్ణం అంటే మనకి భగవత్పాదులే చెప్పారు, స్వయం జ్యోతి స్వభావం. అంటే ఎరుకలో ప్రకాశించడం. అంటే మనకి ఈ తెలుస్తుంది అనుకుంటాం కదా, ఏదైనా తెలుస్తుంది అన్న జ్ఞానం. అంతేకాని దానికి ఏదో బంగారం రంగు మరొకటి అని చెప్పుకుంది కాదు. అయితే బంగారు రంగు కూడా ఒకటి ఉండొచ్చు, కానీ ఎరుకలో ప్రకాశించడం అని చెప్పారు. అది నేను పూర్తిగా చెప్తున్నాను అనమాట. స్వయం జ్యోతి స్వభావం అంటే దాని అర్థం అదేంటి. అలాగే పురుష అంటే బ్రహ్మకు కూడా కారణమైన వాడు అని చెప్పారు మీరు. పురుషుడు అంటే పూర్ణుడు అని చెప్పారు. సర్వవ్యాపకుడు అన్నామో అన్ని చోట్ల ఆయన ఉన్నట్టే కదా. మరి అంతటా ఉంటాడు. అదే సర్వవ్యాపకుడు అంటే మళ్ళీ భగవంతుడే అవుతుంది.
ఆ, అలాగే పురేసీతి పురుష అంటే అది అంటే మన శరీరంలో అంటే మన ఇదితో కూడా దేహాత్మభావంతో ఉంటే మనకి దేహం అన్న ఏమని చెప్పాలి, ఉపాధిలో ఉన్నవాడు కూడా పురుషుడు అని చెప్పుకోవాలి. అలాగా అలాగే నిరంజనం అంటే కూడా ఏ మలినం అంటే రజస్సు లేనివాడు, ఏ మలినం లేడు అంటే ఏ రకమైన అంటే ఏమన్నారు, పాపాలు దోషాలు ఏమీ లేనివాడు అని చెప్పుకోవాలి. కల్మషం లేనివాడు. కలుషితం లేనివాడు అని చెప్పి. కలుషితం లేనివాడు దేవుడు అదనమాట. అలాగే పుణ్యపాపే విధూయ, పుణ్య పాపాలను రెండింటినీ అంటే పుణ్యము బంగారు సంఖ్యలు అన్నారు, పాపం ఇనుప సంఖ్యలు అన్నారు, రెండింటినీ వదిలించుకోవాలి. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. అంచేత ఆ రెండింటినీ పూర్తిగా వదిలించుకున్నవాడు అనమాట. పూర్తిగా దులిపేసుకోవడం అంటే వదిలించుకోవడం, విదిలించుకోవడం అన్న వదిలించుకోవడం అని చెప్పిన అది. ఇలాంటి కొన్ని ముఖ్యమైన మాటలు చాలా విన్నా. అలాగే ఈ అష్టావక్ర గీతలో ఈ పద్యం చాలా బాగుంది సార్. అది మరొకసారి మీరు చదవరా, వింటాం. చదువుతాను, ఏం లేదు. చదవండి సార్. అహం బ్రహ్మ అహం విష్ణు. మీరు అనండి. అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ విష్ణు అహం విష్ణు దేవో మహేశ్వర అహం దేవో మహేశ్వర మహేశ్వరః అహం సాక్షాత్ పరబ్రహ్మ అహం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై తస్మై అహమేవ నమః. అహమేవ నమః. అష్టావక్రుడు గారి టీచింగ్ అది. బాగుంది సార్. గురు బ్రహ్మ గురు విష్ణుకి మార్చారు ఆయన. అంటే అదే దాన్ని అలా అహమే కదా గురువు అంటే, అహం బ్రహ్మే కదా. గురువు అనే శబ్దానికి బ్రహ్మనే అర్థం అండి ఎప్పుడు కూడా. రిమెంబర్ ఆల్వేస్ దట్. ఇఫ్ యు అటర్ ద వర్డ్ గురు, యు ఆర్ డైరెక్ట్లీ ఇండికేటింగ్ ద బ్రహ్మ. పరబ్రహ్మ. అదే బ్రహ్మ అంటే ఎంత పరబ్రహ్మ. విలువిస్తారో మీరు గురు అనే ఆయన కూడా అంతే విలువనివ్వాలి అని. అవును సార్, అర్థం. Thank you.